అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని మంత్రకథనం అని 32వ అధ్యాయము. శాప వృత్తాంతాన్ని తెలుసుకున్న దేవతలు గౌతమ ముని సన్నిధికి చేరి ఇంద్రాపరాధాన్ని క్షమించపని వేడుకొనుట. ఇలా ఇంద్రుని శాప వృత్తాంతాన్ని రుక్మాంగదుడికి వివరిస్తున్న నారద మహర్షి ఇలా అన్నాడు: ఓ రుక్మాంగద మహారాజా, అలా దేవేంద్రుడు కీటక రూపంలో తామరతూడులో దాక్కుని ఉన్న సంగతిని నేను స్వర్గం చేరి అక్కడ ఉన్న దేవతల గురువైన బృహస్పతికి, అగ్నికి, వరుణకి, యమకి, వాయువుకి, కుబేరులు మొదలైన దిక్పాలకులకి తెలియజేశాను. మాయా రూపంలో సచీపతి అహల్యను కూడటం, ఋషి ఆగ్రహానికి గురై శాపాన్ని పొందటము చెప్పి సహస్రభకుడైన తన వికృత రూపం ప్రదర్శించడానికి ఇష్టపడని ఇంద్రుని గురించి, శిలారూపంలో ఉన్న అహల్య గురించి తెలిపాను. నా నుండి ఈ వివరాలన్నీ విన్న దేవ ప్రముఖులంతా విచారంలో మునిగిపోయారు. నిట్టూర్పులు దీర్ఘంగా విడుస్తూ దుఃఖపడసాగారు. 100 అశ్వమేధ క్రతువుల పుణ్యం ఫలితంగా స్వర్గాధిపత్యాన్ని, ముల్లోకాధిపత్యాన్ని సంపాదించుకుని దానవులందరినీ తన శౌర్య పరాక్రమాలతో అణిచివేసి నిష్కంటకంగా మమ్మల్ందరినీ పాలించే మా ప్రియతమ ప్రభువు వియోగం దుస్సహం, దుర్భరం. మాకింక దిక్కెవరు? ఎవరిని ఆశ్రయించి మా మనుగడ కొనసాగించేది? స్వర్గ భోగాలను అనుభవించే మా ప్రభువు ఇప్పుడెక్కడ ఉన్నాడో, ఎన్ని ఇక్కట్లు పడుతున్నాడో. ఇప్పుడు ఈ అమరావతి నగరము, రాణి అయిన సచి కూడా అనాథలైనారే. ఏ ఉపాయం చేత క్రోధోద్దీపితుడైన గౌతమ ముని ప్రసన్నుణ్ణి చేసుకోగలం? ఆయన అనుగ్రహాన్ని పొందే మార్గమేమిటి? ఇలా పరిపరి విధాల విచారించి నన్ను కూడా వెంట తీసుకుని గౌతమ మునిని శాంతింపచేయటానికి వెడదాము రమ్మని గౌతమ ముని సన్నిధిని చేరుకున్నారు. అప్పుడు ఆ దేవతలందరూ అంజలియొగ్గి, తపస్సంపన్నుడు, అగ్ని వంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నవాడు, నిండు చంద్రుని వంటి ప్రసన్నతను కలిగిన గౌతమ మహర్షిని వివిధ రీతిల్లో స్తుతిస్తూ శరణు వేడారు. దేవతలు గౌతమ మునిని కీర్తించటం. అప్పుడు అంజలి బద్ధులైన దేవతాగణాలు గౌతమ మునిని ఇలా స్తుతించారు: ఓ పరమ పావనుడవు, తపోనిధివి అయిన మునిసత్తమ, మేరు పర్వతం యొక్క, హిమవత్ పర్వతము యొక్క ఎత్తు, వర్షధారాల సంఖ్య, ఇసుక రేణువులను, లోక రక్షకుడైన విష్ణుమూర్తి గుణగణాలను లెక్కించడం ఎవరితరం? అలాగే ప్రాతకాలమున ధ్యానం చల్లి తపశ్శక్తి చేత మధ్యాహ్న నిఖిల్లా సస్య సంపదను తయారు చేసి తీవ్రమైన క్షేమంలో కూడా ఋషీశ్వరులకు ఆశ్రయమిచ్చిన ఘనుడవు. వాలకిల్యుత చేత యాగం చేయించి మరో ఇంద్రుడిని తయారు చేసిన అసమాన ప్రతిభాశాలివి. పూర్వం అగస్యుని చేత సముద్రాలే అపోసన పట్టబడ్డాయి. బుద్ధిశాలి అయిన విశ్వామిత్రుడిచే బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి కావించబడింది. చ్యవ్వన మహర్షి వల్ల ఇంద్రుడి భుజమి స్తంభింప చేయబడింది. ఓ మహాత్మా, శ్రేయస్సు కోరేవారికి సర్వదా మీ దర్శనం, వందనం, ఆశీర్వచనం అభిలషించతగినది. మీకు మొనర్చే సేవ, పూజ సమస్త పాపములను క్షయం చేయగలవు. మీ నుంచి ఉపకారం కోరి వచ్చాము. దీనులమైన మమ్మల్ని మీరే అనుగ్రహించాలి. మిమ్మల్నే నమ్ముకొని శరణుజొచ్చాము. మేము మహారాజైన ఇంద్రుడిని కోరి వచ్చాము. దయతో మమ్ము అనుగ్రహించు అంటూ ప్రార్థించిన దేవతలందరినీ ఎంతో ఆదరంగా ఆహ్వానించి వారందరినీ ఉచితాసనులను చేసి ఎంతో మధురంగా చిరునవ్వు నవ్వుతూ గౌతమ మహర్షి ఇలా అన్నాడు: పరమ పావనులు, శుభప్రదులైన ఓ దేవతలారా, మీ దివ్య మంగళ రూపం దర్శించడం చర్మచక్షువులకు అలవి కాని పని. అయినా అనేక జన్మార్జిత పుణ్యం ఫలంగా మీ సందర్శనం నాకు లభించింది. ఇందువల్ల నా జన్మ మీ రాకతో నా ఆశ్రమము, తపస్సు, దేహము, ఆత్మ, నీ ఆచరించిన వ్రతాదులు సార్థకమైనాయి. ఇప్పుడు మీ అభిష్టమేమిటో నా ఎదుట చెప్పండి. నా వల్ల సఖ్యమైతే మీ యొక్క అనుగ్రహంతో మీ కార్యం నెరవేరుస్తాను అన్నాడు. ఓ రుగ్మాంద మహారాజా, గౌతమ ముని పలుకులు విన్న దేవతల మనస్సులు మేఘాన్ని చూసి పురివిప్పి ఆడే నెమల్లా అయ్యాయి. చంద్రోదయం అవగాని సముద్రం ఉప్పొంగినట్లుగా వారంతా సంతోషంతో ఉప్పొంగినారు. వారిలా అన్నారు: ఓ మహర్షి,
శివుని తపస్సు భంగం చెయ్యబోయిన మన్మధుడిని శంకరుడు 3వ కంట క్రోధాగ్నిలో బుగ్గి చేశాడు. కానీ నీ వల ఇంద్రుడి నీ క్రోధాగ్నికి దగ్ధం చెయ్యలేదు. ఘోర అపరాధం చేసిన ఇంద్రుడి ప్రాణాలను తీయకుండా నీ దయను వెల్లడించావు. ఓ దయానిధి, మేము నిన్ను కోరేదల్లా ఇప్పుడు నీ అనుగ్రహం వల్ల ఇంద్రుడు తన యథాస్థానాన్ని పొందాలని. మా ప్రార్థనలను అనుసరించి అతని దోషాలను క్షమించు. నీవతనిని అనుగ్రహిస్తే మాకు మా అభిష్టం సిద్ధించినట్లే. వారి మాటలకు తపోవ్రతుడైన గౌతముడు ఇలా బదులిచ్చాడు. ఓ దేవతలారా, పతితుడు మహాపాపి అయిన ఆ ఇంద్రుడి పేరును స్మరించడం కూడా దోషమే. చాలా కపడుడు, సరుడు, దుష్టుడు, యుక్తాయుక్త విచక్షణ కోల్పోయిన అవివేకి. అటువంటి పశ్చాత్తాపరహితుడికి నిష్మృతి లేదు. అయినా మీ కోరిక మేరకు వానికి ప్రియం చేస్తాను. మీ వంటి మహనీయుల మాటను నిరాకరించను. మీ అనుగ్రహానికి కురి కాదల్చుకొనటం లేదు. మీ అందరి చేత అనుగ్రహించబడటం వల్ల, ప్రశంసించబడటం చేత అట్టి దుష్టుడు కూడా పవిత్రుడవుతాడు. కనుక ఓ దేవతలారా, నేను మీకో మంత్రాన్ని ఇస్తాను. అది ఆ ఇంద్రునికి ఉపదేశించండి. గౌతముడు ఇంద్రుని శాప విమోచనోపాయం చెప్పుట. ఓ మహామునులారా, త్రిమూర్తి స్వరూపుడు, అద్యంతాలు లేనివాడు, సకల శుభప్రదుడు, విఘ్నములను నివారించువాడైన ఆ గణేశుని షడాక్షర మహామంత్రం సర్వసిద్ధిదాయకమైనది. ఈ మంత్రాన్ని మీరు సాంగోపాంగంగా ఇంద్రునికి ఉపదేశిస్తే అతడు అనుష్ఠించి గణేశానుగ్రహంతో దివ్య శరీరాన్ని ధరిస్తాడు. అతని శరీరంపైని భగములన్నీ నేత్రములు కాగలవు. తిరిగి సర్వలోకాన్ని పొందగలడు. ఇది ముమ్మాటికి సత్యం అని కరుణాభరిత దృక్కులతో దేవతాగణాలను సమాధానపరిచి మౌనం వహించాడు. అప్పుడు ఆ సకల దేవతలు గౌతమ ముని అనుగ్రహానికి పరమానంద భరితులై పూజించి అతడికి ప్రదక్షిణ నమస్కారములను సమర్పించి మూర్తీభవించిన శాంతంలా ఉన్న ఆ తపోనిధి వద్ద అనుజ్ఞ గైకొని ఇంద్రుడిని వెతుకుతూ అతడు దాగి ఉన్న సరస్సు వద్దకు చేరుకున్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని మంత్రకథనం అని 32వ అధ్యాయం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.